హిందుత్వం మీద ఏదో ఈ మనుధర్మ శాస్త్రం గురించి ఏదో మాట్లాడాడు బ్రహ్మానందం అని చెప్పి ఒక 4 రోజుల నుంచి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. సరే, బ్రహ్మానందం గురించి మాట్లాడుకోబోయే ముందు అసలు తెలుగు సినిమాల గురించి కొన్ని మాట్లాడుకుందాం. ఇందులో పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఉన్నారనుకోండి. వాళ్ళకన్నా ముందు అసలు హిందువుల గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమా వాళ్ళు హిందుత్వాన్ని, హిందూ దేవుల్ని అత్యంత అవమానకరంగా సినిమాలు తీస్తుంటే టికెట్లు కొని విజిల్స్ వేసి నవ్వుకుంటున్న వెధవులు ఎవరు? మన హిందువులే కదా. ముందు మన బంగారం మంచిదైతే ఆడని అనుకోవాల్సిన పని ఏముంది? ముందు మనలో మార్పు రావాలి. ఈ అనంత్ శ్రీరామ్ పాటల రచయిత ఆయన చెప్పింది కరెక్ట్. తెలుగు సినిమా పరిశ్రమ హిందూ దేవీ దేవతలను, దేవుళ్ళను, భగవంతుని ఎంత అవమానకర రీతిలో చూపించాలో అంత అవమానకర రీతిలో చూపించారు. ముందు బ్రహ్మానందం గారి గురించి మాట్లాడుకుందాం. అంటే కొంతమందికి ఒక విచిత్రమైన జబ్బు ఉంటుందండి. ఏంటంటే అది మైక్ కనబడగానే అదో రకమైన పూనకం వచ్చేస్తుంది అనమాట. అంటే నేను పెద్ద తోపుని, నన్ను పిలిచేశారు మీటింగ్కి, మైక్ ఇచ్చారు, సో వీళ్ళందరితో చప్పట్లు కొట్టించుకోవాలంటే మనం వీళ్ళకి ఏది కావాలో అది మాట్లాడేద్దాం అని ఒక పిచ్చ ఎర్రి ఉంటాయన్నమాట. ఈ విషయంలో సాధారణ బ్రహ్మానందం గారికి వేపకాయ అంత వేర్ర అనుకున్నాం, కానీ అది చాలా పుచ్చకాయ అంత, గుమ్మడికాయ అంత వేర్ర ఉందన్నమాట. ఈ బ్రహ్మానందం గారు మీకు మాట్లాడాలి, చప్పట్లు కొట్టుంటే మీ నటన ద్వారా చేయొచ్చు. ఈ మధ్యన పెద్ద సినిమాల్లో పెద్ద కనిపించట్లేదు మీరు. ఇలా దాంతో పాపం చప్పట్లు మిస్ అయ్యామనుకుని నోటుకొచ్చిన పిచ్చ వెదవాగడంతా వాగుతున్నారు. మనుధర్మ శాస్త్రం ఆడవాళ్ళని చదువుకోవద్దన్నారా? మరి సకల వేదాలకి అధిదేవత ఎవరు? గాయత్రీదేవి. సకల విద్యలకు అధిదేవత ఎవరు? సరస్వతీమాత. మరి ఇద్దరు ఆడవాళ్ళేగా. ఇంకో విషయం, మీకు కొంచెం వయసు అయిపోయి బ్రెయిన్ దొబ్బితే మనం ఏం చేయలేం, కానీ అన్నమయ్య సినిమా ఒకసారి వేసుకుని చూడండి. అందులో మీరు నటించారు. డమాలు డిమీలు అంట. మీరు నిజంగా డమాల్ డిమీల్ బ్రహ్మయే, డమాల్ డిమీగల్లే మీరు. అందులో ఒక చిన్న సీన్ ఉంది. ఆ సీన్ చెప్తా. అంటే పొగరతో మూసుబడి మీకు కళ్ళు కాస్తైనా తెచ్చుకుంటాయని మీరు నటించిన సినిమాలో ఉన్న ఒక సన్నివేశం సీన్నే మీకు చెప్తా. అన్నమయ్య సినిమాలో ఆడవాళ్ళకి వేదం నేర్పిస్తున్నారని గొడవ చేస్తుంటే నాగార్జున గారు, రమ్యకృష్ణ గారు, ఇంకో హీరోయిన్ ఎవరు, సురభి ఏదో పేరు నాకు అంత ఐడియా లేదు, వాళ్ళది ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో చెప్తారు, ఈ వేదాలను పూర్తిగా చదివిన వాళ్ళు గార్గి లాంటివి గొప్ప గొప్ప ఋషమునులు, అంటే ఆడవాళ్ళు, మహిళలే, వాళ్ళందరి పేర్లు చెప్తారు. సార్ మనకి బుర్ర సరిగ్గా పనిచేసి చెవులు కళ్ళు అన్నీ సరిగ్గా పనిచేస్తే ఆ సీన్ ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఇంకో విషయం, మనుధర్మ శాస్త్రం మన యుగానికి సంబంధించింది కాదు, మన పరాసు శాస్త్రం. ఇప్పుడు ఇది కలియుగానికి సంబంధించిందే కాదు. మరి ఎక్కడ మీరు ఆడవాళ్ళను, ఇప్పుడు ఆడవాళ్ళని అంత చులకనగా అనగదొక్కేస్తుంటే హిందుత్వంలో రాణి రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరూ ఎలా మహారాణులు అయిపోయి రాజ్యాన్ని పరిపాలించారు? అంటే మన బుర్ర బుద్ధి అనేది వయసుతో పాటు మందగిస్తాయి అన్నమాట. నాకు అర్థమవుతుంది. ఆడవాళ్ళు గడప నుంచి తలుపు చాటుండి మాట్లాడతారు. ఏం చేయాలి? ఇప్పుకుని రండి అని మా చాపు కూర్చోవాలా? మీ ఇంట్లో ఆడవాళ్ళు చాపు కూర్చుంటారా ఇప్పుకుని? ఏం మాట్లాడుతున్నావా నువ్వు? బుర్ర బుద్ధి ఏమన్నా ఉందా? ఆడవాళ్ళు రారు అంటే అది గౌరవం. పూర్వకాలంలో ఆడవాళ్ళని కాళ్ళు చూసి మాట్లాడేవారు మగవాళ్ళు, చెప్తూ ఉంటారు. కాలక్రమేణా కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. ఇప్పటికీ
పరాయి మగవాడు వచ్చినప్పుడు ఎగేసుకుని వెళ్ళిపోయే అలవాట్లు చాలామంది ఆడవాళ్ళకు ఉండవు. తలుపు చాటు నుండే మాట్లాడతారు. తలుపులు బార్లా తీసేసి రండి బాబు అని ఎవరు అనరు. అది కొన్ని చోట్ల ఇంకా కొనసాగుతుంది. అది కొన్ని నెలల్లో అవును వచ్చి చెప్తారు, బయటకు వచ్చి సమాధానం చెప్పి వెళ్ళిపోతారు. సినిమాల గురించి మాట్లాడితే ఒక్కటి కాదు కదా, కొన్ని సినిమా పేర్లు చెప్దాం. సపోజ్ చిరంజీవి గారిని తీసుకుందాం. యముడికి మొగుడు సినిమాలో కామెడీ చేయలేదా యమధర్మరాజు మీద? సీనియర్ ఎన్టీఆర్ గారు యమగోళ సినిమాలో కామెడీ చేయలేదా యముడి మీద? యమగోళ మన జూనియర్ ఎన్టీఆర్. అలాగే అలీదో సినిమా ఉంటుంది. అరే ఎన్ని సినిమాలు, అల్లరి నరేష్ సినిమా చూడండి, ఎన్ని సినిమాలు హిందూ దేవీ దేవతల మీద కామెడీ చేస్తూ సినిమాలు తీయలేదు. ఎంతమంది తీయలేదు? వాళ్ళందరి తప్పే. కానీ ఏ హిందూ అన్నా వచ్చి ఏట్రా ఇలాంటి సినిమా తీస్తున్నావు, నేను పూజించే దేవుడి మీద, మా హిందూ దేవుడి మీద ఏ హిందూ అన్న వచ్చి అడిగాడు? అబ్బాయి క్లాప్స్ కొట్టు, విజువల్స్ చేస్తూ మా అభిమాన హీరో, మీ అభిమాన హీరో ఏ అదపని చేసినా వెనకేసుకు వచ్చేయడమే. తప్పు మన హిందువులది. ముందు జనం వెధవలు, సినిమా వాళ్ళ తర్వాత ముందు జనం వెధవలు, హిందువులు ఎదవలు. ఒక్కడు స్పందించడు వీటి మీద. సరే ఇప్పటికైనా అప్పుడు ఏదో తెలియక చేసాం, ఇంకా అలాంటి సినిమాలు తీయం, మాది తప్పు ఉంది. ఇప్పుడు అనంత శ్రీరామ్ చెప్పిన తర్వాత అయినా ఏ సినిమా పెద్దలైనా పోని పెద్ద వాళ్ళు రాకపోవచ్చు, సినిమా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎడుతుంది కదా, అక్కడ పిఆర్ ఎవడొకటి ఏడుస్తాడు కదా. తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరఫున గతంలో ఇలాంటి సినిమాలు తీసాం, తప్పు అయిపోయింది, మరోసారి భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు చేయకుండా హిందూ దేవీ దేవతలని దేవుళ్ళను అవమానిస్తూ సినిమాలు తీయం అని ఒక చిన్న స్టేట్మెంట్ వచ్చిందా? పొగరు. ఆ పొగరు కారణం మనమే. మళ్ళీ మనమే వాళ్ళ సినిమాలు చూస్తాం, మనమే నవ్వుతాం. ఏ రోజైతే హిందూ దేవీ దేవతలను అవమానిస్తూ సినిమా వచ్చినప్పుడు, ఒక చిన్న సీన్ వచ్చినప్పుడు ఆ మొత్తం తెరని తగలబెట్టేస్తాము, వాళ్ళ పోస్టర్లు చింపి పడేస్తాము, వాళ్ళ కటౌట్లు బద్దలు కొడతాము, ఎరగొడతాము. అప్పుడు వాళ్ళందరూ లైన్లో ఉంటారు. హిందువుల మీద దాడులు జరుగుతున్నాయని వేరే మతం వాళ్ళు కాదు, ముందు మన యదవల్ని మనం సరి చేసుకుంటే ఆ తర్వాత పక్కల గురించి చూడొచ్చు. ఇప్పటికైనా హిందువులు ముందు మారండి. మా అభిమాన హీరో ఏం చేసినా కరెక్టు అనే విధానం వద్దు. విజువల్స్ ఇది కాదు. అభిమాన హీరో అయినా సరే తప్పు చేస్తే ఖండించాల్సిందే, క్షమాపణ చెప్పించి తీరాల్సిందే, చెయ్యాలి. అలా మనలో మార్పు వచ్చినప్పుడు అవతల వాళ్ళలో మార్పు వస్తుంది. మనలో మార్పు రాకుండా ఆడిని ఇన్ని తిట్టుకుని అయితే ప్రయోజనం లేదు.